సో ఫ్రెండ్స్, AB6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ AB6 న్యూస్ ఛానల్. తర్వాత బ్రాహ్మణులు ఎవరైనా కంటెస్ట్ చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళు అప్లికేషన్స్ అవన్నీ ఇస్తే మనం కూడా ఒక పెద్ద కమిటీ లాగా ఒకటి తయారు చేసుకొని వాళ్ళందరికీ ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఎంతో అంత మన వాళ్ళ ఎంతమంది నిలబడ్డారు, మనకి ఎంత ఫండ్ కలెక్ట్ అయింది, దాన్ని ఈక్వల్గా డివైడ్ చేసి ఇస్తూ సపోర్ట్ చేయటం. అట్లనే మీకు ఏ కులానికి చూసినా కూడా మనకి 171 సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో. నేను ఏదో NGO చైర్మన్ ఏదో సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నా. ఒకరోజు ఒక 30 సంఘాల వాళ్ళు మీటింగ్ పెట్టుకొని నన్ను పిలిచి మీరు దీనికి ఉంటే బాగుంటుందని నన్ను అంటే జెండా మీదకి ఎక్కించారు. ఎక్కిస్తేనే అన్న ఏమంటే 130 సంఘాలు కాదు మొత్తం సంఘాలను పిలవండి అన్న తప్పించుకుందాం అని. మొత్తం సంఘాలు మీటింగ్ పెట్టారు. ఆ రోజు 700-800 మంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో కూడా. అప్పుడేమన్నా అంటే అందరినీ రిటర్న్కి ఇమ్మని అడిగా. రిటర్న్కి ఇయ్యరేమో నేను తప్పించుకోవచ్చు అని. సో అందరూ రిటర్న్గా 141 సంఘాలు రిటర్న్కి ఇవ్వటం జరిగింది. తర్వాత ఇక అంతమంది రిటర్న్కి ఇచ్చిన తర్వాత వెనక్కిపోతే బాగుండదు, కమ్యూనిటీలో పుట్టినవాడిగా ఏదైనా సర్వీస్ చేయాలి. నాకేం మా ఆర్గనైజేషన్లో 1,12,000 మంది వాలంటీర్స్ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అట్లనే మనం ఇందాక ఎవరో పెద్దలు చెప్పారు, మనము ఒక లీడర్గా ఎదగాలి, కమ్యూనిటీ లీడర్గా కాదు కానీ లీడర్గా ఎదగటం చాలా ముఖ్యం. అట్లనే మనము పైసలు వేరే పార్టీలు వాళ్ళు వేరే కమ్యూనిటీస్ వాళ్ళు పెట్టేంత పైసలు కూడా మనం పెట్టలేము. దానికి ఏం చేయాలంటే పోల్ మేనేజ్మెంట్ మనది. నేను పోల్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ని. నేను ఆల్ ఇండియా పోల్ మేనేజ్మెంట్ దాంట్లో నేను 10th ప్లేస్లో వచ్చాను. నేనంటే పాజిటివ్ పోల్ మేనేజ్మెంట్, నెగిటివ్ పోల్ మేనేజ్మెంట్ అని ఉంటాయి. నెగిటివ్ పోల్ మేనేజ్మెంట్ అంటే ఇందాక ఎవరో పెద్దలు చెప్పారు కొంచెం ఏదో 80,000 ఏదో స్టాక్ ఎక్కడో పెట్టానని. అది కాదు, పైసలు ఇవ్వటం కాదు. మనము సమాజంలో ఉన్న వాళ్ళకి దగ్గర ఉండటం, వాళ్ళకి మంచి చెడులో నిలబడితే వాళ్ళు ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటు మాత్రం మనకేస్తారు. అది పాజిటివ్ పోల్ మేనేజ్మెంట్. దానికి ఒక పెద్ద థియరీ ఉంది. నేను డెఫినెట్గా మన బ్రాహ్మణ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ఏ పార్టీ నుంచి మనకి టికెట్ వచ్చినా కూడా నేను డెఫినెట్గా అక్కడ వారి టీంకి పాజిటివ్ పోల్ మేనేజ్మెంట్లో ఏంటంటే అభ్యర్థికి దగ్గర మనుషులు, అభ్యర్థిలాగా ఫీల్ అయ్యే మనుషులు 10 మంది అన్న ఉండాలి. ఒక సర్పంచ్ స్థాయి, ఎమ్మెల్యే స్థాయికి పోయేసరికల్లా 400 మంది ఉండాలి. అట్లా ఇదొక కాన్సెప్ట్. ఇది వారిని ట్రైన్ చేసుకోగలిగితే మనం వేరే వాళ్ళకి అయ్యే దానికంటే తక్కువ ఖర్చులో మనం ప్రజలకి దగ్గర అయ్యి ఓట్లు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా యంగ్స్టర్స్ రావాలి. నేను బ్రాహ్మణ సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు నేను ఒక సర్వేయర్ని పిలిచి యావరేజ్ ఏజ్ క్యాల్కులేట్ చేయమంటే 59 ఇయర్స్ యావరేజ్ ఏజ్ వచ్చింది. 59 ఇయర్స్లో మనం ఏం చేయలేము మనం. అందుకని మేము వీఆర్ ప్లానింగ్ ఫర్ యూత్ కాన్ఫరెన్స్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్, మేబీ నెక్స్ట్ మార్చ్లో. మొన్న ఇంటలెక్చువల్ మీట్ కూడా పెట్టాము. నీలిమ గారిని కూడా పిలిచాము. ఆ రోజు వారు ఏదో కార్యక్రమాల్లో ఉండి రాలేకపోయారు. వస్తున్నాను మెసేజ్ వచ్చింది, తర్వాత లాస్ట్ మినిట్లో ఏదో క్యాన్సిల్ అయింది. అది శ్రీనుబాబు గారు, చాలామంది పెద్దలు చాలామంది వచ్చారు. IAS IPS 7 సెక్టర్స్ నుంచి పిలిచాం మేము. ఇప్పుడు యూత్ కాన్ఫరెన్స్ మార్చిలో అనుకుంటున్నాం, ఒక 5,000 మంది యూత్తోని. దాంట్లో నేను ఆల్రెడీ IT వాళ్ళని కన్సల్ట్ చేశాను, తర్వాత కొంతమంది డాక్టర్స్ని. అది జరుగుతున్నది ప్రక్రియ. యూత్ కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లోంచి కూడా మనము ఈ పొలిటికల్ సిస్టంలోకి డేటా తీసుకొని కొంతమందికి మనం సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా కమ్యూనిటీ మళ్ళీ రాజకీయంగా రావాలి, కమ్యూనిటీ మళ్ళీ బ్యూరోక్రసీలో రావాలి. ఇప్పుడు LV సుబ్రహ్మణ్యం గారు సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ అని పెట్టారు. దాంట్లో IAS చదువు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఫండింగ్ చేసి చదివిస్తున్నారు. సో బ్యూరోక్రసీలో రాజకీయంగా రాకపోతే మనకి పవర్ ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు మన తాతలకి వాళ్ళు చూస్తే 8 మంది 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, తర్వాత 4కి వచ్చింది, ఇప్పుడు 1కి వచ్చింది. అంటే మనం మైనారిటీలో పడిపోతున్నాము. ఇట్లనే ఉంటే కమ్యూనిటీ మైనారిటీలో పడుతుంది. అందుకని అందరికీ చెప్పండి, ఇద్దరినైనా కనమని చెప్పండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ BC రిజర్వేషన్స్ అని స్టార్ట్ చేసింది. దాన్ని బీజేపీ వాళ్ళు హైజాక్ చేసి దాన్ని ఇప్పుడు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని వెరీ నియర్ ఫ్యూచర్, మేబీ ఇన్ 1 year 80% రిజర్వేషన్స్లో పోతే ఇక ఓసీలకు ఏముండదు.
మన నెక్స్ట్ జనరేషన్ టోటల్ స్మాష్ అయిపోతుంది. దీని గురించి దేశవ్యాప్తంగా ఉద్యమానికి కూడా ఒక ప్రక్రియ, నాన్ పొలిటికల్గా దేశవ్యాప్త ఉద్యమానికి కూడా ఒక కార్యాచరణ జరుగుతున్నది. అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ తీసేయండి, ఓన్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఒకటే పెట్టండి అనేది. ఎందుకంటే మనం రూలింగ్ క్లాస్లో ఒకప్పుడు ఉండేవాళ్ళం, రూలింగ్ క్లాస్ నుంచి స్లోగా మన బయటికి జరిపేశారు, తర్వాత బ్యూరోక్రసీ నుంచి జరిపేశారు. ఇట్లా స్లోగా అన్ని ఫీల్డ్స్ నుంచి జరిపి బ్రాహ్మణుల్ని ఒక సైడ్కి తోసేయటం జరిగేది. ఇప్పుడు అదర్ రూలింగ్ క్లాస్లో ఉన్న కమ్యూనిటీలు అందరూ కూడా మొబిలైజ్ అయినాయి, మీటింగ్లు అవుతున్నాయి. నీరు కప్పి నిప్పులాగా ఉంది ఆ ఉద్యమం, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఒక కమ్యూనిటీకి ఇస్తే ఇంకో కమ్యూనిటీకి యాక్సెప్ట్ లేదు. రూలింగ్ క్లాస్ నేను చెప్పేది, వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసేది ఒక బ్రాహ్మణ్ లీడర్నే, లీడ్ చేయడానికి బ్రాహ్మణ్ లీడర్నే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో దీంట్లో కూడా మనందరం ఆలోచిస్తూ ఆ రిజర్వేషన్ ప్రక్రియను కూడా ఆపకపోతే మనం ఇవన్నీ పెట్టి కార్యక్రమాలు పెట్టి కూడా వేస్ట్ అవుతుంది. దాన్ని కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ముందుకు పోవాలని చెప్పి నా దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.